మీరు చూస్తున్నారు తెలుగు టీవీ మనూరి వార్తలు మనూరి విశేషాలు. వర్షం లేకపోవడంతో గణపతి మండపాలకు భక్తుల రద్దీ పెరిగింది. విద్యుత్ దీపాల అలంకరణలతో డెకరేషన్లతో మండపాలు సందర్శకులను ఆకర్షించాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అలంకరణ డెకరేషన్స్ తక్కువే అని ప్రజలు భావిస్తున్నారు. ఆశా వర్కర్లు సమ్మె కొనసాగించారు. సమ్మెలో భాగంగా వారి షాపులకు వెళ్లి భిక్షాటన చేశారు. కేసీఆర్ వచ్చేలా చిప్ప చేతికిచ్చేలా అనే నినాదాలు చేస్తూ వారి భిక్షాటన కొనసాగించారు. స్థానిక పిఎం గెస్ట్ హౌస్ లో 98 జీవో బాధితులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆదివారం బీచ్పల్లి నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర ప్రారంభించనున్నట్లు హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి కొనసాగిస్తున్నామని వారు తెలిపారు. వనపర్తిలోని కొన్ని వినాయకులు నిమజ్జనానికి తరలి వెళ్లారు. చిన్నారులు, మహిళలు, స్కూల్, కాలేజీ విద్యార్థులు ప్రతిష్ఠించిన వినాయకులను ఆటపాటలతో నిమజ్జనం చేశారు. పోసిగుట్టకు చెందిన ధ్యాన మండలి వారు ప్రతిష్ఠించిన మట్టి వినాయకుడిని మహిళలు బతుకమ్మ ఆటపాటలతో సంప్రదాయబద్ధంగా నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఆరోగ్యం కోసం ధ్యానం చేసేవారు పర్యావరణ స్పృహతో మట్టి వినాయకుడిని నెలకొల్పి సాంప్రదాయబద్ధంగా తరలించి అందరికీ ఆదర్శంగా మారాలని వారు ప్రశంసించారు. చిట్టి వినాయకుడిని చిన్న వాహనంతో నిమజ్జనానికి తరలించారు. మేమేమి తక్కువ కాదని ఆటపాటలతో తమ భక్తిని ప్రదర్శించారు. చెందిన 9వ తరగతి చదివే విద్యార్థి రాష్ట్ర స్థాయిలో జరిగే ఫుట్బాల్ పోటీలకు మహబూబ్ నగర్ జిల్లా జట్టు తరపున ఎంపికయ్యాడు. అతడు రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపిక అవ్వడం పట్ల కేఎల్ఆర్ స్పోర్ట్స్ అధ్యక్షుడు కృష్ణమోహన్ రెడ్డి, హెచ్ఎం వెంకటరెడ్డి విద్యార్థిని అభినందించారు. పెద్దమందర్లో ఆశా కార్యకర్తలు గణపతికి వినతి పత్రం అందజేశారు.
ప్రభుత్వం పట్టించుకోనందుకు భగవంతునికి వినతి పత్రం అందజేసినట్లు వారు తెలిపారు. మమ్మల్ని పట్టించుకునే వారు లేరు, దేవుడే మాకు దిక్కు అని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దమందడిలోని 2 గణపతి మండపాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. పాన్గల్ మండలంలోని కేతపల్లి గ్రామ సమీపాన ఆర్టీసీ బస్సు బైకు ఢీకొన్నాయి. కొల్లాపూర్ డిపోకు చెందిన బస్సు ఢీకొనగా బైక్పై ప్రయాణించే పాన్గల్కు చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్వచ్ఛ వనపర్తి కోసం తెలుగు టీవీ వనపర్తి వారు తెలుగు టీవీ స్వచ్ఛ వనపర్తి కార్యక్రమం ప్రారంభించి చెత్తాచెదారాలతో ఉన్న ప్రాంతాలు వివరాలతో కూడిన ఫోటోలు, వీడియోలు మా వాట్సాప్ నెంబర్లకు పంపించండి. 9000093729 లేదా 9603943973 లకు పంపించి స్వచ్ఛ వనపర్తిలో మీ పాత్రను నెరవేర్చండి. వార్తల సమాప్తం. చూస్తూనే ఉండండి తెలుగు టీవీ, మన ఊరి వార్తలు, మన ఊరి విశేషాలు. నమస్కారం.